ఓం శ్రీ శివాయ గురవే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం ఆనుశాసనిక పర్వం చతుర్థాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షణ ధారావాహిక 349వ రోజు తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీదికుండి చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ, అయ్యా నిన్నటి వరకు మనం సంగమమే బంధం ఎవరు చెప్తున్నాం? సనత్ కుమారుడు పరమశివుడు వారిద్దరు యొక్క సంవాదాన్ని భీష్ముడు చెప్తా ఉన్నాడు. అంపశయ మీద ఉండి పక్కనే శ్రీకృష్ణ పరమాత్మ అతిరథ మహారథులు మహామహా ఋషి పొంగువలంతా కూడా పరవేశించి ఉండగా ఆయన వివరిస్తూ ఉన్నాడు ధర్మరాజుకు. ఎవరి ధర్మరాజు? సాక్షాత్తు యమధర్మరాజు అంశ. అంటే ధర్మ అనుష్ఠానం ఏ స్థాయిలో ఉంటే చెప్పగలరు, ఏ స్థాయిలో వాళ్ళు ఆచరించగలరు, ఆచరించవలసినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వ వికాసం ఏ స్థాయిలో ఎలా ఉంటుంది ఇక్కడ మనకి గోచరం అవుతూ ఉంది కదా. ఆలోచించాలి సీతారాం. కాబట్టి సంగమమే బంధం, విడబడితే మోక్షం. సనత్ కుమారుడు చెప్తా ఉన్నాడు తీర్థాలన్నీ మేలైనవే. మానస తీర్థం అనగా సత్యమే మానస తీర్థం. అరిషడ్వర్గ విదూర జీవనమే తీర్థ సేవనం. త్రిగుణ నిర్జనమే నిర్జన ప్రత్యేకత. త్రిగుణ నిర్జనమే, త్రిగుణములకు దూరంగా వైదొలగటం, సత్వరజ స్తమో గుణములను నిర్జించగలగటమే ఏకాంతం. నిర్జనమో జనం లేనటువంటిది ఏకాంతం. సత్యమే ఓతం వీటికి. సత్యవ్రతాచరణ తీర్థఫల సిద్ధినిస్తుంది. ఊరికే నీటిలో మునిగితే ఫలం ఏంటి? బుడుగు బుడుగు మనము మునుగుతున్నాం, ఆ నీటిలో ఉండే ఆ ప్రాణులు మునుగుతూ ఉన్నాయి. కాబట్టి మమకారాదులు నిషిద్ధం. కాశీలో మునగం, గంగలో కాయో పండో వదలాలి అన్నారు. మనకి ఇష్టం లేని కాయ ఏదో ఒక పండు. కాయ మీద ఉన్న అపేక్ష, కాయమో దేహమో, అలాగే ప్రతిఫలాపేక్ష లేని కర్మ ఆచరించగలిగినటువంటి స్థితికి జీవుడు చేరుకోవటమే ఆ ఫలాన్ని ఆశించే తత్వాన్ని వదులుకోవటం ఫలం. చాలా నిష్కర్షగా లోతైన వివరణ. వేదాంతం చాలా కష్టమండి. ఈ స్థాయిలో చెప్పడం కూడా కష్టమే, లభించడం కూడా కష్టమే. నిష్కర్షగా నా ప్రార్థన యోగం పండితేనే వింటారు. అలాగని యోగం మీదకి నెట్టేయకండి. ప్రయత్నంతో విన ప్రార్థన. ఇది ఆత్మీయుడుగా వేడుకోలు విన్నపం. తాత మరణించిన వారికి తోడేది అని అడిగాడు. ఆయన చెప్పడం ప్రారంభించే ముందు చిన్న అనుతి. జీవుడు తనను తాను సంస్కరించుకోగలగాలి కదా. ముందు ప్రాథమికంగా ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. కాబట్టి అలా దాన ధర్మ తపో యజ్ఞాది పరిశుద్ధతలన్ మంత్రానుష్ఠానంబు అన్నియో అహింస రూపంబులై కలి కారణంబులు ధర్మమూలంబు అనవరత నామస్మరణలు ఆత్మవిమర్శయు సంశయ విదూర జీవనంబు అభ్యాసముగా నిల్పినన్ జీవుడు ధరింపబడు జగతిలోన. దానం, ధర్మం, తపస్సు, యజ్ఞం, పరిశుద్ధత, ఏదో ఒక మంత్రం, నామం, అనుష్ఠానం ఇవన్నీ కూడా అహింసా రూపంబులై కలి కారణములైనటువంటి వాటిని కల్మి కారణములు. సీతారాం కలి కారణములు కాదండి, కల్మి కారణంబులు. వాటికి మూలం ధర్మం. కాబట్టి అనవరత నామస్మరణలు, నిత్యం స్వామి యొక్క నామాన్ని స్మరించటం, ఆత్మ విమర్శతో నా నుంచి ఏ ప్రాణికైనా ఇబ్బంది కలుగుతుందా అనేటువంటి ఒక జీవన విధానం. జీవుడు తనను తాను ఉద్ధరించుకోవాలి, ఎవరిని ఉద్ధరింపలేరు. అలాగే తాత మరణించిన వారికి తోడేదయ్యా. ఏకాగ్గా వస్తున్నాడు జీవుడు, ఏకాగ్గా వెళ్ళిపోతున్నాడు. అక్కడ తోడు ఎవడి కర్మ ఫలములు వాడికి తోడండి. అందుకు అడిగాడు. ఏం పిచ్చోడే అడగలేదు ఈయన, యమధర్మరాజు సాక్షాత్తు అన్నాడు ధర్మరాజు. బృహస్పతి ఇప్పుడే వస్తాడు అడుగు అన్నాడు తాతగారు. త్రికాల వేది ఆయన చెప్తా ఉన్నాడు. బృహస్పతి వస్తాడయ్యా, ఆ దేవగురువు, ఆయన అడుగు, ఆయన చెప్తాడు వివరంగా అంటే అంటూనే ఉన్నాడు. ఇచ్చేశారు ఆ బృహస్పతి. కార్యకారణములకు బీజం ఎక్కడో పడుతుందండి. నేను ఈ మధ్య
నన్ను మన్నిస్తే అవశ్యం కాబట్టి చెప్తా ఉన్నాను. అవశ్యం అనుభవతవ్యం కర్మఫలం శుభాశుభం. ఒక పెద్ద మనిషి బండబూతులండి హైందవ సాంప్రదాయాన్ని, దేవుళ్ళని, దేవాలయాలని పెద్ద మేధావిగా ఇందులో పెట్టి మాతో కలవండి, వాడవడు విష్ణువు వీడవడు, ఇది భాష, సంస్కారహీనం. ఇది ఏమంటారంటే అతి సర్వత్రా వర్జయేత్. ఇలా ఆయన చెప్తా ఉన్నాడు బృహస్పతి. అర్ఘ్య పాద్యాదులు అనంతరం ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఆయనకి అర్ఘ్యం పాద్యం అన్నీ ఇచ్చారు. కర్మఫలాలను అనుభవింపక తప్పదు కదా. మరణించిన పిదప ధర్మంపై ఆధారపడే దారులు ఉంటాయ్యా. ఏ కర్మ ఆచరణ అయితే ఆచరించావో, ఏ పదంలో ఏ మార్గంలో జీవుడు పయనించాడో అదే మార్గం లభిస్తుంది. ఇక్కడేమో కనపడతా ఉంది మనకి, నా దారికి తిరుగులేదు. ఎన్ని స్కాములైనా చేస్తాం, ఎన్ని కోట్లైనా మళ్ళీ ఆ కాగితాలలోనే పురుగు జన్మ వస్తుంది. ఆలోచించాలి సీతారాం అంటూ. ధర్మాచరణ మాత్రమే తోడయ్యా, ధర్మ ఆచరణ అది మాత్రమే తోడు. ఆత్మ విమర్శతో ధర్మాచరణ ముడిపడి ఉంటుంది. అంటే పంచభూతముల యొక్క శక్తులు తెలుసు కదా మనకు. పంచభూతాలు గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులు వాటి యొక్క తన్మాత్రలు. బుద్ధి, ధర్మం జీవుని అనుసరిస్తాయి. అంటే పంచభూతాలు మనతో ఎక్కడొస్తాయండి? ఈ దేహమే పాంచభౌతికం. వెళ్ళిపోయిన తర్వాత వీటి యొక్క రసం ఆ రూపంగా ఆ వాసనాభరిత జన్మ అంటారు పెద్దలు. వాసనా రూపంగా ఇవన్నీ కూడా మనతోటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవా తప్పదు, మళ్ళీ తయారు జన్మ. ఆ విధంగా మనల్ని బుద్ధి, ధర్మం, జీవుని అనుసరిస్తాయి. పంచభూతాలు అన్నంతో తృప్తి చెందగా రేతస్సు అంటే శుక్రం అది సంతానకారక. అన్నం పరబ్రహ్మ స్వరూపం, బ్రహ్మ సృష్టికర్త. బ్రహ్మ ఎక్కడ సృష్టి చేస్తున్నాడు, అందుకే ఆయనకి జన్మ లేకుండా పోయింది, లేదా ఆయనకి పూజలు లేకుండా పోయాయి. ఈయన మహామేధావండి. ఈ మాత్రం విమర్శ ఇతర మతాల్లో చేస్తే తుక్కు లేపేస్తారు, రేగొడతారు. హిందువులు కదా, సన్నాసులు కదా, ఏదైనా పడతారు. ఎందుకంటే మహా ఓపిక. పాపాత్ములు ఎలా పుడతారండి? నేనేదో ఎవరిని విమర్శించట్లేదు, రాముడి సాక్షిగా ఉన్నదే చెప్తున్నాను. పురుగు, గాడిద మొదలుగా జన్మలు ఎత్తుతారు పాపాత్ములు. పురుగు, గాడిద. మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన ఆచరణ ఏ స్థాయిలో ఉన్నదో ఓ మనిషి కించెత్తు యోచింపుమా. వినండి అయ్యా, భారతం దండం పెడతా వినండి. ఎందుకు వినాలి? వింటే లోపాలు తెలుస్తాయి. లోపములు లేని జీవుడు లేనే లేడు. తెలిస్తే లోపాలు సర్దుకుంటే ఏమవుతుంది? ఉద్ధరించుకుంటాడు కదా. పాపాత్ములు పురుగుగా, గాడిదగా జన్మలు ఎత్తుతారయ్యా. తల్లి, తండ్రి, గురుద్రోహులు. ఈ ద్రోహాలు వదలవు. తల్లి, తండ్రి, గురువు తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో వేసి పారేస్తాం మనం. ధాన్యం దొంగిలిస్తే మహా గొప్పగా ఉంటారండి ధాన్యం దొంగలు. వాళ్ళు ఎలా పుడతారు? ఎలుక, పంది మొదలగు జన్మలు. ఏం అర్థమవుతుంది? ఎలుకలు ఏంటంటే ఎప్పుడు రాత్రి ఆ గాదిలలో దూరటం, పొట్టు ఒలుచుకోవటం, ఒక్కొక్క గింజ మేకటం. నిద్ర ఉండదు. సమస్త జీవులు నిద్రపోతాయి, ఇవి మాత్రం నిద్ర ఉండదు. ఉదర పోషణార్థం బహుకృత వేషం. ఈ వేషాలన్నీ ఈ జన్మలే. పరదార సంగమం, ఇతరుల భార్యలతో వెళ్ళటం. తోడేలు, రాబొందు, గ్రద్ద, కోతి మొదలగు జన్మలు. అంతేనా? శవాల తిండి యందు ప్రీతి గల జన్మలు. శవాలను పిక్కు తింటాయి, గద్దలు తింటాయి, రాబందులు తింటాయి, కుక్కలు తింటాయి, నక్కలు తింటాయి, పురుగులు తింటాయి. ఏ జన్మ వస్తుందో ఎవడికి తెలుసు. అలాగే పితృకార్యం చేయనటువంటి వాడు కాకి కావుమంటుంది. అందుకనే దానికి బుద్ధి వచ్చిన తర్వాత ఏది నీది కాదయ్యా, కావు, ఏవి నీవి కావు, కావుమంటుంది కాకి. అసలు కాకులంటే ఎలా ఉన్నాయి? బొమ్మేసి చూపించే రోజులు వచ్చాయి. ఎందుకు? అన్ని చెట్లు నరికేసాం. ప్రగతి కదా, ప్రకృతి కదా. అబ్బో
మానవుడు చాలా చాలా ఒక్కొక్కడు ఒక్కొక్క జిన్పింగే రకరకాల వైరస్లని ఆ క్రిమి కీటకాదులను సృష్టిస్తాం, జనాల మీదకి వదిలేస్తాం, ప్రయోగాలు చేస్తాం. మన మేధస్సు అంతా ఇలా ఏంట్రా అంటే కమ్యూనిజం. వాళ్ళు చాలా మేధావులండి, నన్ను మన్నించాలి. కడుపు రగిలిన తర్వాత చెప్పే పదాలు ఇవన్నీ కూడా. ఎవడిచ్చాడు నీకు అధికారాన్ని? కోవిడ్ వస్తుందా? 100 మంది 1000 మంది చనిపోతారా? ఉసురు తగలదా? వీళ్ళని సమర్థిస్తారా? మానవ జన్మేనా? పితృకార్యాలు చేయనివాడు కాకి 360 రోజులు గడిస్తే మానవ లోకానికి, పితృదేవతలకు ఒక్కరోజు. ఎవడైతే పితృదేవతలకు తర్పణలు ఇవ్వడో, పిండ ప్రదానం చేయడో సంవత్సరానికి ఒక్కసారి అంటే ప్రతిరోజు, మనమైతే 3 పూటలు తింటాం, వాళ్ళకి ఒక్కరోజు పెడితే సంవత్సరం, సంవత్సరానికి ఒకసారి పెడితే సంవత్సరం అంతా మన భాషలో, వాళ్ళకి ఒక రోజుకి ఒక్క పూట భోజనం. తల్లకిందులుగా వేలాడతారు వాళ్ళు అక్కడ. అప్పుడు ఏమవుతుంది? వంశవృద్ధి ఉండదు. దీన్నే పితృదోషమో, నేను సిద్ధాంతంగా చెప్తా ఉన్నాను. నాగదోషము, పితృదోషం భయంకరాలు. వంశం నిర్వీర్యం అవుతుంది. అందరి నోళ్ళు కొట్టి సంపాదించి స్విస్ బ్యాంకుల్లో దాచిన సొమ్ము మందిని బాగు చేయటానికే, మంది దోచుకోవటానికే, బాగు కూడా కాదు, మంది దోచుకొని వెళ్ళటానికే. ఆలోచించాలి సీతారాం. నిరాయుధుణ్ణి చంపితే నీచ జన్మలు, ఆయుధం లేనటువంటి వాడిని చంపితే నీచ జన్మలు, పక్షి జన్మలు, ఆయుధంతో చావులు అనుభవించవలసినటువంటి జన్మ వస్తుంది. అన్నింటికి మిన్న అన్నదానం. అన్నదానం అన్నింటికన్నా మన ఎందుకు? అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఇప్పుడే చెప్పాడు, భోజనం, అన్నం రేతస్సుగా మారుతుంది, ప్రాణశక్తిని ఇస్తుంది, రేతస్సుగా మారుతుంది. మరొక తన కుమారుడు బ్రహ్మ యొక్క కార్యాన్ని బాధ్యతాయుతంగా జీవుడు తనమై వేసుకుని తన నిర్వర్తించగలగటమే సంతాన ప్రాప్తి యొక్క ఉద్దేశము. ఎందుకు కనాలి సంతానాన్ని? ఎందుకు కనాలి? ఈ సృష్టి కొనసాగాలి, అంతే తప్ప అది ధర్మబద్ధంగా ఉండాలి. ఆలోచించాలి సీతారాం. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ కూడా? బృహస్పతి చెప్పాడు ధర్మరాజుకి. అటు భీష్ముడు, ఇటు వీళ్ళంతా ఉన్నారు. అహింస పరమధర్మం అయ్యా. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనం. లేవగానే భూదేవి మీద కాలు పెడుతున్నాం. ఎన్ని క్రిములు, ఎన్ని సూక్ష్మజీవులు, చీమలు, ఎన్ని ప్రాణులు మన కాలు కింద నలిగిపోతున్నాయో. కారు వేసుకుపోతున్నాం, మోటార్ సైకిళ్ళు నడక నలిగిపోతూ ఉంటాయి, కనపడం. అవి ప్రాణులే కదా. కాబట్టి అమ్మా, సముద్రవసనే దేవి పర్వతస్థన మండితే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. నీ మీద కాలు వండుతున్నానమ్మా, నాకు వేరే మార్గం లేదు కదా, క్షమించి తల్లి. అలాగే నా నుంచి ఏ ప్రాణికి ఇబ్బంది కలగకూడదమ్మా నా ప్రవర్తనలో, అనుగ్రహించి తల్లి. అప్పుడు ఏమవుతుంది? మన శ్రద్ధ అంతా కూడా సమాధి రోహణం అవుతుంది. క్షేత్రజ్ఞ విభాగం ఎరిగినటువంటి వాడికి తెలుస్తుంది. చెప్పాను, మన దేహమే క్షేత్రం, ఇందుట్లో ఉన్నది క్షేత్రజ్ఞుడు. అంటే తనను తను ఎరిగినటువంటి వాడు ఎరిగే ప్రయత్నం. శ్రాద్ధ కర్మలు, యజ్ఞ బలులు నిషిద్ధం కానివి. యజ్ఞంలో విధి విధానమును అనుసరించి ఆ వేద ప్రోక్తమైనటువంటి ఏవైతే ఉంటాయో అవి. ప్రధానమైనటువంటి మర్మం ఏంటో తెలుసా? పశుబలి అంటారు అక్కడ. మనలో ఉన్నటువంటి అజ్ఞానమే పశువు, దానిని బలివ్వాలి. కామక్రోధ లోభ మోహ మదమాచర్మల అజ్ఞానం, నిరంకుశ తత్వం, కోహనా లౌక్యం, నిరీశ్వరవాదం, అభిజాత్యం, అహంకారం, పొగరు, తలబిరుసు, ఇదంతా కూడా పశు ప్రవృత్తి. దీన్ని బలివ్వాలి. మిగిలిన సమయాలలో మాంసాహారం నిషిద్ధము. కేవలం యజ్ఞ యాగాలలో తప్ప, ఆయా ఆచరణలలో తప్ప. తన దేహం ఎటువంటిదో ప్రాణుల దేహములన్నీ కూడా అటువంటివే. నీకు ముళ్ళు గుచ్చుకుంటే మనం గిలగిలాడతామే. ఒకసారి ఆలోచించండి, పీకలు కోసే ముందు, కత్తులు దూసే ముందు. ప్రాణిహింస తగదయ్య. శాకాహారం ఆయుర్వృద్ధినిస్తుంది. దీన్ని మించిన ఆహారం లేదు. మాంసాహారం రాక్షసం, మనకు బాగా తెలుసు దీని వ్యవహారం ఏంటో. అహింసయే పరమధర్మం. బుద్ధుడు చెప్పలేదండి, వేదం చెప్పింది ఈ పదం. అశోకుడు ఆచరించాడు. ఎందుకు?
మహా ఉత్కృష్టమైనటువంటి యుద్ధ రీతులన్నీ అయిపోయిన తర్వాత జ్ఞానోదయమైంది. అశోకుడు చెట్లు నాటించెను. వన సంరక్షణ ఎటువంటిదో వేదంలో ఉంది. పరమధర్మం మరియు సౌఖ్యం ఏది? అహింసయే పరమధర్మం, అదే సౌఖ్యకారకం. యజ్ఞదాన తపములన్నీ కూడా వీటన్నిటికంటే మాంసాహారం త్యజించటం, వదలటం ఉత్తమ ఫలం. ఆ ఉత్తమ ఫల ప్రాప్తికరం. కేవలం యజ్ఞాలలో పితృకార్యాల్లో మాత్రమే మాంసం నిషిద్ధము కాదు. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్య ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష గోబ్రాహ్మణేభ్య స్వమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఏతత్ సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విన మనవి ఆదరించే ప్రార్థన. బ్లూటూత్లు ఇస్తున్నారు, అయ్యా దండం పెడతా. రామా ఛానల్లో ఒక్క 15 నిమిషాలు కాఫీ దాక్కుంటూ టీ దాక్కుంటూ ముచ్చరించు ఏదో ఒక సమయంలో వినొచ్చు కదా స్వామి. దయతో వినండి. గడప లోపడకూడం గడప దాడితే హిందువులం. ధర్మం రక్షతి రక్షిత. నినాదములతో కాదండి, ఆచరణతో ధర్మం రక్షించబడుతుంది. సీతారాం.